చిన్న తమ్ముడి పేరు సాయిల్ రాఘవేంద్ర వాస్టర్. నేనేమొచ్చి ఇంటర్ 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా తమ్ముడు వచ్చి 9th. ఈ తమ్ముడు ఏమొచ్చి 5th క్లాస్ చదువుతున్నాను. వీళ్ళిద్దరు స్కూల్ పేరు ఏమొచ్చి శ్రీ శ్రీనివాస హై స్కూల్. నా కాలేజ్ పేరు శ్రీ గాయత్రి కాలేజ్. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మా పెద్దల సమక్షంలో మా మమ్మీ వదిలేసి పోయింది. నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మా బాబాయ్ అంతా ఫీజు అవి చూసుకుంటున్నారు, మమ్మల్ని చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఏమైందంటే నేను బయలుదేరిన కారణం ఏంటంటే 19th డేట్ సండే బయలుదేరాను. ఉదయం 7 గంటలకి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు దిగి అక్కడి నుంచి కడప 4:30కి కడప ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి 1:20కి మళ్ళీ లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చాను సోలాపూర్. దీనికి కారణం ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం నాకు నచ్చలేదు, మరియు ఫ్రీడమ్ నచ్చలేదు. అందుకే ఉండడం నాకు నచ్చలేదు. కాబట్టి మా తమ్ముడిని ఇద్దరిని తీసుకొని వచ్చి నేను ఒక్కడిని బ్రతుకుదామని వచ్చినాను ఈ సోలాపూర్ ఊరికి. ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 2 days అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నాను. కాబట్టి నేను ఉన్నాను. ఆ తర్వాత 2 days అయిన తర్వాత ఒక రూమ్ తీసుకుని ఉందామని నేను అనుకున్నాను. మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? మా ఫ్రెండ్ పేరు చేసినాను. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళతో చెప్పు. అదే మా మమ్మీ కావాలని మా ఇద్దరు తమ్ముళ్ళు అంటున్నారు. అందుకే ఇక్కడి నుంచి ఇప్పుడు పుణేకి వెళ్దామని మేము అనుకుంటున్నాం. మీ అమ్మగారు ఏమన్నారు? మా మమ్మీ ఏమన్నారంటే మాకు వద్దు పిల్లలు, వాళ్ళ వంశం వాళ్ళ దగ్గర ఉందామని అనుకుంటున్నారు. కానీ మా చిన్న తమ్ముళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దామని నేను కూడా అనుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి నేను చదువుకుందామని పనిచేద్దామని అనుకుంటున్నాను. మా మమ్మీతోనే ఉందామని అనుకుంటున్నాను. మరి మీ మమ్మీ ఏమన్నారు? కానీ మా మమ్మీ వద్దు అని అంటున్నారు. వాళ్ళ వైపే ఉండని, వాళ్ళ వంశం వాళ్ళ దగ్గరే ఉండని అని చెప్తున్నారని చెప్తున్నారు. మీ అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళ తరపు వాళ్ళు కూడా మాకు వద్దు, వాళ్ళ వైపే ఉండనియండి, బాబాయ్ వాళ్ళ వైపే ఉండనియండి అని అంటున్నారు. తీసుకెళ్తామన్నారు? తీసుకెళ్ళమన్నారు? తీసుకుని వెళ్ళమన్నారు.